తిరుమలకు సంబంధించిన విషయాల్లో స్పందించే కొద్దీ మనమే ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఏమైనా భావించిందేమో కానీ కొన్ని కీలకమైన అంశాల్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ పార్టీ కొన్ని విషయాలను లేవనెత్తుతూ కొన్ని ఆధారాలను బయటపెడుతూ ఉన్నా కూడా ఇటు టీటీడీ నుంచి అయినా అటు తెలుగుదేశం పార్టీ మీడియా అయినా పాలకపక్షం వైపు నుంచి ఎవరైనా ఎక్కడా కూడా నోరు తెరిచి వాటి మీద స్పందించలేదు చాలా అంశాల్లో. అంతెందుకు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో చాలా క్లియర్ కట్గా ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ 2025 జనవరిలో తిరుమల పరకామణిలో ₹1,00,00,000 దొంగతనం జరిగితే దానిని బయటకు తెలియనియకుండా దాచిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే 2025 సెప్టెంబర్లో మాత్రం 2023లో 75,000 దొంగతనం జరిగి దానికి లోక్ అదాలత్లో సెటిల్ అయ్యి ప్రాయశ్చిత్తంగా ₹14 కోట్ల మళ్ళీ టీటీడీకి తిరిగి చెల్లించిన వ్యక్తి విషయాన్ని బయట పెడుతూ దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. దాన్ని ఇష్యూ చేసుకుంటూ దాని వెనక 2025 జనవరిలోనే ₹1,00,00,000 దొంగతనం జరిగిన విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటో చూడండి అని చెప్పి మీడియా సమావేశంలో జగన్ గారు వ్యాఖ్యలు చేసి అదిగో 36 గంటలు దాటిపోతూ ఉంది, కానీ ఎక్కడే కూడా ఇటువైపు నుంచి స్పందన లేదు. అండ్ యాక్చువల్గా టీటీడీ చైర్మన్ గారు ఇటువంటివి ఏమైనా కనుక కీలక విషయాల మీద చర్చ జరిగినప్పుడు మంచో చెడు ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, లేదంటే ట్విట్టర్లో స్పందిస్తూ ఉండరు. మొత్తం మీద చైర్మన్ గారు అయితే ఎక్కడా కనిపించడం లేదు, స్పందన లేదు, ఎక్కడ లేరు. అండ్ టీడీపీ పాలకపక్షం వైపు టీడీపీ మీడియా నుంచి కూడా ఏమీ దీని మీద అసలు స్పందన కనిపించడం లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో ఇంకొక విషయం కూడా ఇంతకుముందు అన్నారు, మళ్ళీ అన్నారు నిన్న. వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ నుంచి జూలై ఫస్ట్ హాఫ్ వరకు తిరుమలకు 4 ట్యాంకర్లు వస్తే అవి ల్యాబ్లో పాస్ అయిపోయి వెళ్ళిపోయాయి, లోపలికి లడ్డు తయారైపోయింది. మళ్ళీ జూలై సెకండ్ హాఫ్లో వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 ట్యాంకర్లు అయితే రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయి అదే ట్యాంకర్లే మళ్ళీ పేరు మార్చి మళ్ళీ తిరుమలలోకి వచ్చాయి ఆగస్టు సెప్టెంబర్లో. వాటిని మాత్రం మరి ఎట్లా లోపలికి పంపించారో తెలియదు. ఆ తర్వాత అదే సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే ప్రస్తావన తీసుకొచ్చి రచ్చ చేశారు. వీళ్ళు చేసిన తప్పులను దాచిపెట్టేసుకొని ఎదుటోళ్ళను బురద చల్లడం కోసమే ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కామెంట్ కూడా చేశారు. చివరికి జగన్ గారు లాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేసినా కూడా అసలు ఎవరు ఇటువైపు స్పందించకుండా మౌనంగా ఉండడం, బహుశా దీని వెనక వ్యూహం ఏంటో లేకుంటే ఈ మౌనానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు.